దానికి పైగా శరాపులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండేను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు, సైన్యముల అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకి యెహోవాను నేను కన్నులారా చూచినని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి ఈ జనంతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకొందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకొందురు. వారి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొబజేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు ముయించుమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేను అడుగ్గా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుష్యులు లేక ఇండ్లును పాడగు వరకును, దేశం బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుష్యులను దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగు జరుగును. దానిలో 10వ భాగం మాత్రము విడువబడినను అదియు నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలే ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగాలను దీవించండి తండ్రి. ధ్యానం చేస్తుండగా మీ సహాయం మాకు అనుగ్రహించండి. లేఖన వికాసాన్ని, లేఖన వివేకాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. ఆలకించి మీ కొరకు జీవించడానికి మీ సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. మీ దయా దీవెన కోరుతూ యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యెషయా భక్తుడు రాసిన ఈ గ్రంథంలో 6వ అధ్యాయంలోని 13 వచనాలు ఒకే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఇది యెషయాకు కలిగిన దర్శనంగా ఇక్కడ మనం చూస్తాం. యెషయాకు దేవుడు దర్శనమిచ్చాడు. ఆ దర్శనంలో ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున ఆయన ప్రభువు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండగా చూచాను అని వ్రాస్తున్నాడు. దేవుని దర్శనం తనకు లభించింది. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా చెరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైనికుడు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అని చూస్తున్నాం. మొదటి 4 వచనాలలో దేవుని దర్శనం ప్రస్తావించాడు. ఇదంతా కూడా దేవుని దర్శనమే.
దేవుని దర్శనములో ఆయన చూచిన సన్నివేశం మొదటి 4 వచనాల్లో మనకు కనిపిస్తుంది. దేవుని హోదా, ఆయన ఉండే సింహాసనం, ఆయన చుట్టూ ఉండే పరిస్థితులు. శరాపులంటే మహాదూతలను కింద ఫుట్నోట్లో కూడా వ్రాయబడింది. కెరూబులంటే భద్రతా దళం, దేవుని భద్రతా దళం కెరూబులు. శరాపులంటే మహాదూతలు, ప్రభుని ఆరాధించే అత్యున్నత సింహాసనం దగ్గర ఉండేవారు. దేవతా పూజారులు అని చెప్పొచ్చు. అంటే దేవదూతల్లో పూజారి వర్గానికి చెందిన వారుగా భావించవచ్చు. అక్కడ ఉన్న పరిస్థితులను యెషయా చూచాడు. ఆ దర్శనం తనకు భయాన్ని కలిగించింది. దేవుని ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, దేవుని అత్యున్నతమైన సింహాసనాన్ని చూచి, నేను ప్రభును కళ్ళారా చూచాను, నేను నశించాను అని చెప్పాడు 5వ వచనంలో. మొదటి 4 వచనాల్లో దేవుని ఘనతను, గొప్పతనాన్ని, ఔన్నత్యతను వివరిస్తున్నాడు. 5వ వచనం నుండి 5-6 వచనాలలో తన పవిత్రతను, తన అపవిత్రతను వివరిస్తున్నాడు. అపవిత్రుడైన మానవునికి లభించిన దేవుని దర్శనం ఇది. అపవిత్రుడైన మానవుడు దేవుని దర్శనాన్ని చూచాడు. దేవుని దర్శనం మనుషులకు తగినది కాదు. మనం ఆయన చూచి తట్టుకోలేము, బ్రతకలేము కూడా అని ఇశ్రాయేల్ అందరూ భావించారు, భక్తులందరూ భావించారు. అంత పరిశుద్ధుడు, అంతే దేవుని దూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. పరలోకం లేక ఆయన సన్నిధి పరిశుద్ధత ప్రధాన ప్రదేశం. పరిశుద్ధతకు అక్కడ ప్రధాన భూమిక ఉంటుంది. పరిశుద్ధత తప్ప మరొక అంశానికి అవకాశం లేని దేవుని సామ్రాజ్యం అది. ఆ పరిశుద్ధత ప్రదేశాన్ని చూచాడు. అందులో పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయన చూచాడు. దేవునికి నాకు ఎంత వ్యత్యాసం అంటున్నాడు. ఇప్పుడు నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు అంటున్నాడు. నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు. అయ్యో, నేను ఆయన కళ్ళారా చూచాను, ఇక తాను బ్రతకను అని భావిస్తున్నాడు. కనికరం గల దేవుడు మనకు లభించాడు. ప్రియులరా, మనము చూచున్నట్లుగా యెషయా గ్రంథంలో దర్శనంలో చూచాడు. మన కాలంలో ఆయన మనల్ని దర్శించాడు. ఆయన మనలను దర్శించాడు. మన మధ్యకు ఆయన వచ్చాడు. చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండు వారికి వెలుగుచుటకై పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అని ఉంది కదా. 79వ వచనం లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన అరుణోదయ దర్శనాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన మనలను దర్శించాడు.
భూలోకాన్ని దర్శించాడు ఆయన. మానవుడు ఎంత ధన్యుడు ప్రియులరా! మనల్ని దర్శించిన దేవుడు. అందుచేత మనము బ్రతుకున్నట్లుగా ఆయన మహిమను ప్రక్కన పెట్టి వచ్చాడన్నమాట. మానవ అవతారిగా వచ్చాడు కదా, సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు కదా. ఆ మాటనే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం. పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఆయన ప్రత్యక్షత ప్రస్తావిస్తున్నాడు. 3వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. 16వ వచనం, 3:16. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుని జనములో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆయన మన మధ్యకు వచ్చాడు, మనలను దర్శించాడు. శరీరము ద్వారా శరీరాన్ని ధరించిన వాడే దర్శించాడు. యోహాను సువార్త 4:24 ఏం చూస్తాం? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కానీ ఆయన మన మధ్యకు శరీరంతో వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినట్లుగా ఆయన వచ్చాడు. ప్రియులారా, యెషయా దర్శనములో మాత్రమే చూచాడు. మనము ఆయన్ను, అంటే మన కాలం క్రీస్తు శకం, కనులారా ఆయన్ను చూచున్నట్లుగా, ముఖాముగ్గా ఆయన చూచున్నట్లుగా మానవుడుగా వచ్చాడు. కుష్ఠవ్యాధిగ్రస్తులు కూడా ఆయనను దర్శించగలడం కాదు, మాట్లాడడం కూడా అవకాశం లభించిందండి. వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ దొరికింది. వాళ్ళకు కూడా దొరికింది. నజరుడైన యేసు నన్ను కరుణించు అని అంధులు పిలవగలిగారు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని కుష్ఠవ్యాధిగ్రస్తులు కేక వేయగలిగారు. సమాధులలో ఉండేవాడికి కూడా అపాయింట్మెంట్ దొరికింది. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అని వెర్రికేక వేసి అతడు సర్వోన్నతునికి కుమారుడుగా మార్చబడి ఆయన పాదాల చెంత కూర్చున్నాడు. యేసుక్రీస్తు సమాధుల దగ్గర నుండి సముద్రం వరకు ఉన్న మనుషులకు ఆయన అందుబాటులో వచ్చాడు. ప్రియులారా, శరీరధారిగా మన మధ్యకు వచ్చిన రక్షకుడు. మనకు అందని వాడు కాదు, అందలం మీద ఉన్న ఆయన మనకు అందేవాడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనము ధన్యులం. దేవుని నమ్మని అన్యులంగా ఉన్నాం ఒకప్పుడు, ఇప్పుడు ధన్యులుగా ఆయన మనల్ని చేశాడు. యెషయా దర్శనాన్ని చూచి ఒక వ్యత్యాసాన్ని చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, నేను అపవిత్రుడను. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. ప్రభువును చూస్తే మన అపవిత్రత అర్థమవుతుంది. ప్రభువును చూస్తే మన పాపం మనకు అర్థమవుతుంది. ప్రభువును చూస్తే మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది. ప్రభువును చూస్తే మన GPS మనకు అర్థమవుతుంది. ప్రభువును చూస్తే మన స్థితి మనకు అర్థమవుతుందండి. అందుచేతే భక్తులు పాడారు కదా, ఎంతటి వాడను నేను యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించడానికి నేను ఎంతటి వాడను. దావీదు కూడా గానం చేశాడు కదా,
29వ వచనం 7వ అధ్యాయం దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో చూస్తాం. దేవా, ఇంతగా నీవు హెచ్చుతుడు, నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఎపాటిది. మనం ఎంత దేవుని ముందు, ఆయన ఘనత గొప్పతనం ముందు, ఆయన మహిమా ప్రభావాల ముందు మనం ఎంత ప్రియులరా. అందుచేత భూమి మీద నుండి వెళ్ళిన వారెవరూ కూడా ఆయన సముఖాన్ని విడవని వారుగానే ఉండిపోయారు. ప్రభు అన్న వెనక్కొచ్చి శిష్యులకు కనబడ్డాడు. కొందరు తమ వారికి అగబడ్డారు ఆ తొలి దినాల్లో, అంటే వాళ్ళు ఇంకా పరలోకానికి వెళ్ళక ముందే. కానీ వెళ్ళిన తరువాత ఆ మహిమా ప్రభావాల మధ్య ఉన్న ఆ మహోన్నతుని సన్నిధిలో ఉన్న మనుష్యులు భూమనే ఈ గందరగోళంలోనికి, భూమనే ఈ నీచమైన నేల మీదకు అనేక రకాల వ్యత్యాసాలు, వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు, తగాదాలు, తనులాటలు, అసూయలు, ఈర్ష్యలు, రాగద్వేషాలు ఇన్ని ఉన్న ఈ నేల మీదకి రావడానికి ఇష్టపడరు. అది పవిత్రమైన ప్రదేశం. అపవిత్రులు పోకూడని మార్గం అన్నాడు యెషయా 35వ అధ్యాయంలో. నీతిమంతులు ఎక్కడ ప్రవేశిస్తారు అని చెప్పాడు యెషయా 35వ అధ్యాయంలోనే. వారి తలల మీద నిత్యానందం ఉంటుంది, వారు ఆనంద సంతోషాలు గలవారే వస్తారు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది అని ఆయన తెలియజేశాడు. ప్రియులారా, ఆ మహా సామ్రాజ్యం, ఆ మహోన్నతమైన సామ్రాజ్యం, ఆయన సముఖం మనకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ లోకానికి ఆయన మానవ అవతారిగా, మానవ ఆకారిగా, మానవుడుగా వచ్చాడు. దేవుని దూత అంటున్నాడు, శరాపులలో ఒకడు అగ్ని తెచ్చి తన పెదవులకు అంటించి, నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది అని చెప్తున్న మాట మనం చదువుకున్నాం 7వ వచనంలో. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపనకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. ఒక నిప్పు కణిక తన పెదవులకు తగలగా తన పాపం తొలగిపోయింది అంటున్నాడు. శరాపులలో ఒకడు. నూతన నిబంధన క్రమంలో యేసుక్రీస్తే ఆ నిప్పు కణిక. నిప్పు ఆయన జీవితం, ఫైర్ బ్రాండ్. ఆయన నిప్పు వంటి వాడు, భూమి మీద అగ్ని వేయడానికి వచ్చిన వాడు. అగ్నిదేవుడు కాదు సుమా, మళ్ళీ అగ్నిదేవుడు అగ్ని దేవతా స్వరూపమే కాదు, అగ్ని ఏదైనా దహిస్తుంది. అగ్నిలో బంగారము, వెలగల రాళ్ళు మాత్రమే మిగులుతాయి. కర్ర, గడ్డి, కొయ్యకాలు దహించబడుతుంది. అగ్ని చేత బంగారము మేలిమి బంగారం అవుతుంది. అగ్ని చేత పుటం వేయబడి విలువైన బంగారంగా బంగారం మారుతుంది. లోపమున్నవి అగ్నిలో కాలుతాయి, కానీ అగ్నిలో లోపం ఉండదు. అది అన్నమాట. లోపమున్నవి అగ్నిలో దహించబడతాయి. లోపమున్న వాళ్లే, పాపమున్న వాళ్లే అగ్ని ఆరక, పురుగు చావక, యుగాయుగాలు మండే గుండములో, ఆరని అగ్నిలో, తీరని మంటలలో దహించబడతారు. అగ్నిలో దోషం లేదు, దోషమున్న వాళ్ళు అగ్నిలో పడతారు. యేసుక్రీస్తు దోషము లేనివాడు. నా యందు పాపమున్నది మీలో ఎవడు స్థాపిస్తాడని ప్రపంచానికే సవాలు విసిరినవాడు ఆయన. ఆయన యందు ఏ దోషము లేదు అని జడ్జి ప్రకటించాడు, పిలాతు ప్రకటించాడు. ఆయన ఏ దోషము లేనివాడు, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అన్నాడు.
ఆయనలో పాపము లేదు, ఆయన నోట కపటము లేదు. దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకొనెను. మనము పాపాల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మ్రాను మీద మోసుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనం చదువుతాం. ఆయన వ్యక్తిత్వం అగ్ని, పాపము సమీపించడానికి వీలు కాని వ్యక్తిత్వం, పరిశుద్ధత మూర్తీభవించిన వాడు, పవిత్రత మాత్రమే ఆయన స్వరూప స్వభావాలు. జన్మతా పవిత్రుడు, జీవితంలో పవిత్రుడు, క్రియలలో పవిత్రుడు, మాటలలో పవిత్రుడు, చూపులలో పవిత్రుడు. మనకు వీటన్నిటిలో లోపాలే, వీటన్నిటిలో లోపల తప్పుల తడిక మన బ్రతుకులు కాబా? లోపాలు, లోపాయికారతనాలు మన బలహీనతలు కాదా? అట్టి మనలను ప్రభు ప్రేమించాడు, అది గొప్ప సంగతి. మన రొట్టె విరిగి నేతిలో పడినట్లుగా, మనము నీతిలో జీవించినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను దర్శించాడు. యెషయాకు దర్శనం కనబడడం కాదు, దేవునికి దర్శనం కనబడింది, యేసుక్రీస్తుకు దర్శనం కనబడింది. మనం పాపంలో చనిపోతున్నాం, అదే ఆయన చూచిన దర్శనం. పాపంలో మరణిస్తున్నాం. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, మీరు మీ పాపం నుండి చనిపోవద్దు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరు. 8:21 యోహాను సువార్తలో ప్రభువు చెప్పాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తును అన్నాడు. ఆ దర్శనాన్ని చూచి యెషయాకు దేవుని దర్శనం కలిగింది, యేసుక్రీస్తును మన గురించిన దర్శనం కలిగింది. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అయితే లోకం ఏం చేసిందో ఇక్కడ మనం గమనిద్దాం. చూడండి, ఇది 3వ భాగం. ఒకటి, ప్రభువును చూచి పవిత్రత చూచే ఆయన ప్రభువును మహింపరిచాడు. తన పాపాన్ని చూసుకొని తను తాను అసహించుకొని నేను మరణిస్తాను అని భావించాడు. పశ్చాత్తాపాన్ని ప్రభు ఇచ్చాడు. అయితే ప్రజల పరిస్థితి చూడండి. 9 నుండి ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకొద్దురు, నిత్యము చూచుందురు గాని తెలుసుకొనకొద్దురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వజేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. తన భక్తునికి ప్రభు చెప్తున్న మాట. నేను వెళతాను ప్రభువా, ఎవరున్నారు వెళ్ళడానికి ప్రభు అంటే, నేనున్నాను ప్రభువా, నన్ను పంపండి అన్నాడు. నువ్వు పంపితే ఈ మాటలు చెప్పాలి. నీ హృదయాలు క్రొవ్వినవి అని చెప్పు. చెవులు మందగిలినవి అని చెప్పు. వారి చెవులు మోయించు. హృదయాలలోనికి ప్రభు రాని పరిస్థితి ఉన్నది అని వారిని హెచ్చరిక చేయి. వారు నన్ను నమ్మని వారుగానే ఇక ఉండాలి. లాస్ట్ బెల్ మ్రోగింది. ఇక ఎంత చెప్పిన వాళ్ళు వినరు, ఎంత ప్రయత్నం చేసిన వాళ్ళు ఆలకించరు. కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఇక అవకాశాలు లేవు అని చెప్పాలి నీవు. ఇది అంచె గడియ, ఆఖరి గడియ, ఛాన్స్ పోయిందని చెప్పు, అవకాశాలు దాటిపోయాయని చెప్పు. యెషయా అంటున్నాడు, ఎంతకాలం ప్రభువా ఇది అన్నాడు. చూడండి ఎంత కఠినంగా
ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించగలం. 11వ వచనం, ప్రభువా ఎన్నాళ్ల వరకు నేను అడుగ్గా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు దేశం బొత్తిగా బీడగు వరకు. ఏమండి, ఆ రోజులు ఈ రోజులే అన్నట్టు లేవా? అంటే హిస్టరీ రిపీట్స్ అంటారు, చరిత్ర పునరావృతం అవుతుంది. ఆ దినాల్లో జరిగినవి మళ్ళా ఈ దినాల్లో జరుగుతున్నాయి. దేశాలు బీడు వారిపోతున్నాయి, పట్టణాలు నివాసులు లేక బేలపోతున్నాయి. ఇండ్లు పాడైపోతున్నాయి, ట్రాఫిక్ తగ్గిపోతుంది. ప్రపంచంలో జామ్ అవ్వడం ఉండదు. ముందు రోజుల్లో ట్రాఫిక్ జామ్ అనే మాట వినబడదిక. ఎందుకో చూడండి, అక్కడ నిర్జనమైన స్థలములు విస్తార మగు వరకును అలాగు జరుగును. నిర్జనం అంటే జనం లేకపోవడం. కర్ఫ్యూ విధించిన రోడ్లుగా కనబడతాయి రోడ్లు. కారణం ఏమిటి? జనం లేరు, ఇళ్ళు ఖాళీ, ఊళ్ళు ఖాళీ. అలాంటి దినాలు ఆసన్నమయ్యాయని హెచ్చరిస్తున్నారు ప్రభు. అంతకు మించి ఏమీ చేయలేని పరిస్థితి సంభవించింది. ఒకసారి హెచ్చరించాడు, ప్రజల్లో మార్పు రాలా. ఏమాత్రం మార్పులారా, ఎవరు లెక్క చేయలా. మేం గొప్ప, మా మందులు గొప్ప. మళ్ళీ రాజకీయాలు. ఒక పక్క జనం చూస్తుంటే ఎన్నికలు పెడుతున్నారు అధికారాల కొరకు. వ్యాధి సంక్రమిస్తుందయా జాగ్రత్త అంటుంటే ఇదే అనుకూలం మనకి అని ఎన్నికలు పెడుతున్నారు. మేళాలు చేస్తున్నారు. మురికి నీళ్ళలో లక్షలాది మంది మునుగుతున్నారు, వేలాది మంది రోగాన బారి పడుతున్నారు. అది మరొక క్రమంలో లక్షలాది మందికి అంటిస్తున్నారు. ఇవన్నీ ప్రజలే చేసుకుంటున్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు దేవుడు విడిచిపెట్టాడు. నిర్జనమైన ప్రదేశాలుగా కనిపిస్తాయి. ఇళ్ళు అమ్మితే కొనుక్కోవడానికి జనం ఉండరు. దొంగలు పడి దోచుకోవడానికి ఇష్టపడరు. వైరాగ్యం, నైరాశ్యం, దిగులు, చింత ప్రపంచాన్ని అలుముకోబోతుంది. దేశం నిర్జనమగు వరకు ఇలా జరుగుతుంది. దేశాలే నిర్జనమైపోతాయి. కాలింగ్ బెల్ మోగుతుంది కానీ లోపల ఎవరు ఉండరు. ఫోన్ మోగుతుంది కానీ ఎత్తేవాళ్ళు ఉండరు. పార్సిల్ వస్తుంది కానీ తీసుకునే వాళ్ళు ఉండరు. నిర్జనమైన ప్రదేశాలుగా ప్రపంచ పటం మిగలబోతుంది. ప్రియులారా, దేవుడిచ్చిన అవకాశాలను మనుషులు విర్రవీగి మృగ్యం చేసుకుంటున్నారు, వృధా చేసుకుంటున్నారు. అధికార మదాంతంతో ఒళ్ళు బలిసి ప్రవర్తిస్తున్న ప్రజలను దేవుడు ఏం చేయగలడు? ఇక ఇది ఎంతకాలం ప్రభువా? ఇలాగెంతకాలం ఉంటారు వాళ్ళు? ప్రభువా, నా చేతే చెప్పిస్తున్నారే, ఇవన్నీ ప్రకటించమని చెప్తున్నారు. చెప్తాను. ఎంతకాలం? నిర్జన ప్రదేశాలు విస్తారమగు వరకు, ఊళ్ళు పాడగు వరకు,
దేశము బొత్తిగా బీడగు వరకు ఇవి జరగాలి అని ప్రవచిస్తున్నాడండి. ఇప్పుడు జరిగేది అది కాదా చెప్పండి? ప్రస్తుత కథనం అది కాదా చెప్పండి? ప్రతిరోజు మరణ వార్తలు వింటున్నాం. ఎలాగూ జరుగుతుందో, ఏమైపోతున్నామో తెలియని పరిస్థితి. మందు లేదు అంటున్నారు, ఆసుపత్రులు చేర్పించండి అంటున్నారు. మందు లేనప్పుడు ఆసుపత్రులు ఏం చేస్తారండి? ఆశపడి వీళ్ళు డబ్బు కట్టుకోవడం తప్ప వైద్యులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఏమి చేయలేని పరిస్థితి. ఒక దోపిడీ దొంగ ఇంట్లోనికి వస్తే దండం పెడితే ప్రాణం విడిచిపెట్టి సామాన్లు పట్టుకుపోతాడు. డబ్బు బంగారం ఉంటే పట్టుకుపోతాడు. అయ్యా బంగారం డబ్బు తీసుకోండి, మా ప్రాణాలను ఉంచేసేయండి అయ్యా అంటే వాడు కనికం గలవాడు, దొంగ దయగలవాడు, వాడిని వదిలిపెట్టేసి డబ్బు తీసుకెళ్తాడు. డాక్టర్లు అలా కాదు, ప్రాణాలు తీస్తారు, డబ్బు తీసుకుంటారు, రెండు. అలాగ మనకు కనబడుతుంది ఈ దినాల్లో. 7 లక్షలు కట్టి బయటకు వచ్చాడు ఒకడు. ఆ లక్షలు 7 కట్టాలి అనేటప్పటికే వాడి గుండె జారిపోయింది. కొంచెం కోలుకుంటున్నాడు. అయ్యా ఇక చాలే డాక్టర్ గారు, మీరు మందులు రాసి ఉండవు, ఇంటి దగ్గరే వాడతాను జాగ్రత్తగా అంటే, సరే నీ ఇష్టం అని పంపాడు. వాడు ఇంటికి వచ్చిన అరగంటకి చనిపోయాడంట. అరగంటకి. ఏం వైద్యం చేశారు? 7 లక్షలకి చేసిన వైద్యం ఏమిటి? అరగంటకు చనిపోయే వైద్యమా? పేదవాడు ఎలా బతకగలండి? ఆసుపత్రికి వెళ్ళి ఏం బతకగలగండి? వీళ్ళు వైద్య గజ దొంగలు, వైద్య దోపిడీ రాజ్యం. ఎలా బతకాలండి? మేము ఇంత లోను తెచ్చి బిల్డింగ్లు కట్టించాం, మిషన్లు తెప్పించాం, ఈ మిషన్ల కోసం ప్రాణాలు తీస్తారండి? దయా దాక్షిణ్యం కనికరం జాలి ఉండదా? దేశము నిర్జనం కాబోతుంది, ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి. రోడ్ల మీద బెల్లు కొట్టాల్సిన పని లేదండి, ట్రాఫిక్ ఉండదు. హార్న్ వేయవలసిన పని లేదు, ట్రాఫిక్ ఉండదు. బళ్ళకు వెళ్ళే పిల్లలు ఉండరండి. అలాంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, అయితే ఒక కనికరాన్ని చూపిస్తున్నాడు ఆయన 11వ వచనంలో. దానిలోని 10వ భాగం మాత్రం విడువబడును అనే ఒక చిన్న చల్లటి మాట చెప్పినా అదియు నాశనమగును. 10వ భాగం కూడా నాశనం. అంటే వాళ్ళు కూడా ఇంత జరిగినా ఆ 10వ భాగం మనుషులు కూడా మార్పు చెందలా. అయ్యో 90% చనిపోయారే, మనమైన నిజమైన దేవుణ్ణి తెలుసుకుందాం అనే ఒక ప్రాథమిక ఇంగిత జ్ఞానాన్ని విస్మరించి వాళ్ళు దేవుణ్ణి మర్చిస్తారన్నమాట. వాళ్ళు కూడా మిగలరు. దేవుడు అర్థం కాల మనుష్యులకు, దేవుడు అర్థం కాల. చదువుకొని ఉన్నమతి పోయింది, జ్ఞానం సంపాదించి దేవుడు లేడంటున్నారు. అందుచేత ఇక ఏకైక పరిష్కారం నిర్జన దేశాలు, బీడైన దేశాలు. అని ఇక్కడ మనం చూస్తున్నాం. దేశము బొత్తిగా బీడగు వరకు దేవుడు తన ఉగ్రతను చూపించబోతున్నాడనే హెచ్చరిక చేస్తున్నాడు యెషయా. సింధూర మస్తకి వృక్షం నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. ప్రపంచం అలా ఉండబోతుంది. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. యేసుక్రీస్తు అట్టి దినాలలో జన్మించాడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అనే లేఖనం నెరవేరింది. అదే చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది.
హిస్టరీ రిపీట్స్. ప్రజలు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవిస్తున్న దినాలలో, చీకటిలోనూ మరణఛాయలను ప్రజలు కూర్చున్న దినాలలో, అంధకారం అలుముకొని ప్రజలు చిమ్మ చీకటిలో మరణాంధకారంలో కూర్చున్న దినాలలో పైనుండి ఆయన అరుణోదయ దర్శనంగా యేసుక్రీస్తును పంపించాడు. ఆయన యెషయా ముద్దు నుండి పుట్టిన చిగురు. అందుచేత పరిష్కారం యేసుక్రీస్తే. జీసస్ ఈజ్ ఆన్సర్. జీసస్ ఈజ్ ఆన్సర్. కరోనాకు విరుగుడు కరుణ, దేవుని కరుణ. దేవుని కరుణ. ఆయన కనికమ కొరకు మనం కనిపెట్టాలి. ఆయన పాదాల మీద పడి స్పృహ కోల్పోవాలి. మనం ఏం చేయగలం ప్రభువా? ఏం చేయగలం? ఉంటే ఉంచండి, తీసుకుంటే తీసుకోండి ప్రభువా, ఏం చేయగలం అని ఒక వెర్రి కేక తప్ప ప్రజలు మరో ప్రత్యామ్నాయం ఉండదండి. ఈ క్రమంలో విశ్వాసులు అనేక మంది అండి, దేవుని నమ్మిన వారు కూడా ఆ ఇబ్బందుల మధ్య పడుతున్న వాళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు వల్నరబుల్ ఏజ్ అన్నారు, అంటే 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొంచెం ప్రమాదంగా ఉంటుంది, ఆ ఏజ్ని కనిపెట్టండి. ఇప్పుడు పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా 43 సంవత్సరాల వాళ్ళు, 35 సంవత్సరాల వాళ్ళు, 31 సంవత్సరం వాళ్ళు, మన గ్రూప్స్లో వార్తలు వింటున్నాం కదా. ఆకస్మికంగా ఏచూరి సీతారాం మార్క్సిస్ట్ పార్టీ నాయకుడు, విజయవాడ తంది, ఢిల్లీలో ఉంటాడు. వాళ్ళ కొడుకు 31 సంవత్సరం అనుకుంటా బహుశా కరోనా వ్యాధి వల్ల మరణించాడు. ఎవరు బ్రతకగలరండి? అంత గొప్ప గొప్ప అవకాశాలుండి, రాజకీయ నాయకులుగా ఉండి పలుకుబడిన వాళ్ళకి దిక్కు లేకపోతుంది. మనబోటి వారి సంగతి ఏమిటి? గడ్డపారలే కొట్టుకుపోతుంటే గడ్డి పరగ సంగతి ఏమిటి? ఆసుపత్రికి వెళ్ళి మనం బిల్లులు కట్టగలమా? మనకు చేతనవుతుందా? ఏదో చెప్తాడు డాక్టర్, ప్లాస్మా కావాలండి, లేకపోతే బతకడు అంటారు. నిన్న ఒక సహోదరుడు ఆసుపత్రిలో చేరిన బ్రదర్ యాసోన్ గారికి ప్లాస్మా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మరో కోణంలో అది ఇబ్బంది పెట్టింది. ఆక్సిజన్ డౌన్ అయిపోయింది. దానికి ఒక ఇంజక్షన్ ఇవ్వాలంట. ఆ ఇంజక్షన్ 1,50,000 అంట. ఇంజక్షన్ ఖరీదు అది ఇచ్చారంట, 1,50,000. ఒక ఆయనకి అలాంటివి 2 ఇచ్చారంట. ఏమండి మనకి మన మెడికల్ కార్డు ఎలా ఉంది స్థితి? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం? 5వ నెంబరా ఏమ్మా? రోడ్డు కేదరాజపేటలో. ఇక్కడ సీను, అక్కడ 5వ నెంబర్ డాక్టర్ అంటారు. వామాక్షరావు, ఆయన్ని 5వ నెంబరు ఏదో రోడ్డు అంటారు. ఆయన అంతకుముందు ఒకప్పుడు 3 రూపాయలు, తర్వాత 5 రూపాయలు, ఇప్పుడు ఎంత చేశాడో? ఇప్పుడు 10 రూపాయలు చేస్తుంటాడేమో, 50 చేసాడేమో, 50 చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం సత్యనాపురం వెళితే మనం మామూలుగా వెళ్ళే డాక్టర్ ఉన్నాడు కదా, ఆయన పేరేమిటి? సురేంద్ర బాబు. ఇప్పుడు 300-500 తీసుకుంటున్నాడు. 20 నుండి తెలుసు ఆయన నాకు, 20 రూపాయల దగ్గర నుంచి జ్ఞాపకం. ఇక్కడికి డాక్టర్లను చూడటం మనకు కష్టం అవుతుందండి. లక్షల ఇంజక్షన్లు తీసుకుని బతుకుతావా? అసలు ఇంజక్షన్ 1,00,000 ఎక్కడ కడతాం? 1,00,000 కట్టి బతకడం ఏమనుకుంటామో తెలుసు. మేము బతకపోతే మాత్రం ఏమయ్యా? మేము బతకపోతే మాత్రం ఏమి? శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు డాక్టర్లు. ఇంత కట్టి బతకాల్సిన పని ఏం లేదులే అని ప్రజలు
శ్మశాన వైరాగ్యంలోనికి వెళ్ళే దినాలండి. గొప్ప సంగతి, మనం దేవుని నమ్ముకున్న ఒక గొప్ప నిరీక్షణ, నిబ్బరం, ఆయన పాదాలు పట్టుకునే ధైర్యం మనం కలిగి ఉన్నాం. ప్రియులారా, రాబోతున్న దినాలు, దేశము నిర్జనమయ్యే దినాలు, రాబోతున్న దినాలు, దేశాలు బీడయ్యే దినాలు, రాబోతున్న దినాలు, ఇళ్ళు పాడైపోయే దినాలు, రాబోయే దినాలు, అపార్ట్మెంట్లో జనం లేని దినాలు, అంత ప్రమాదకరమైన పరిస్థితులు లోకంలో కనబడుతుండగా యెషయా మొద్దు నుండి పుట్టిన చిగురు మాత్రమే మనకు స్టార్ ఆఫ్ హోప్, మన నిరీక్షణ. మన నిరీక్షణ ఆయన పాదాలు పట్టుకొని, ఆయన పాదాల మీద పడి, మన తల ఆయన పాదాల మీద పెట్టి, ప్రభువా మీరే మాకు దిక్కు అని ఆయన్ని మనం ప్రార్థించి ఆయన ఇచ్చే ఆరోగ్య భిక్ష, ఆయుష్ భిక్ష పొందడం తప్ప మరో మార్గం మనకు లేదు. మన నిరీక్షణ యేసుక్రీస్తు. యెషయా ఆనాడు పొందిన ఈ దర్శనం నేటి దినాలకు కరెంట్ అఫైర్గా మనకు కనిపిస్తుంది కదా. ఇప్పటి పరిస్థితికి అద్దం పడుతుంది కదా. అందుచేత హెచ్చరిక చేయబడిన వారమై ప్రభు కొరకు మరింత జాగ్రత్తగా ఆ దినం సమీపించడు చూసుకొలది మరికో అలాగు చేయుచుడు ప్రభు కొరకు జీవించే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన వాళ్ళమై, పవిత్రత కలిగిన వారమై, పరువు వైపు చూస్తూ, నేనున్నాను ప్రభువా, ఇక ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు, కానీ నేనున్నాను, మీ కొరకు నేను జీవించడానికి ఇష్టపడుతున్నా, వీలైతే నన్ను పనిలో పెట్టుకోండి, నన్ను వినియోగించుకోండి ప్రభువా అని అనడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదండి. దేవునికి అప్పగించుకుందాం. దేవుడు మన కొరకు అప్పగించబడ్డాడు, అర్పించబడ్డాడు, ప్రాణార్పణంగా పోయబడ్డాడు. ఆయన తిరిగి లేచి రాబోతున్నాడు. ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన రక్షణ. ఆయన వైపు చూస్తూ మన దినాలు నేతగాని నాడవెలే దొల్లిపోతుండగా ప్రభు కొరకు జీవించడానికి మనం చెయ్యడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా క్రమాధ్యయనంలో 6వ అధ్యాయం మేము ధ్యానం చేశాం, యెషయా గ్రంథం. అవి నేటి కథ, అది మా చరిత్ర. ప్రభువా, మీ హెచ్చరికలు మాకు శిరోధార్యం. నీ సన్నిలో చేరి ప్రార్థన చేస్తున్నాం. మీరు క్షేమాన్ని ఇవ్వండి, భద్రత ఇవ్వండి. మా జాగ్రత్త మా సంతృప్తి కొరకే తప్ప నాయన అంతకు మించి మా జాగ్రత్త వల్లనే మేము బతుకుతామనేది కూడా ఖాయం కాని పరిస్థితులు. అయినా జాగ్రత్త న్యాయం, అది అవసరం అని హెచ్చరిక చేయబడుతున్నాం. అదే క్రమంలో మీ సన్నిధి మా సంఘ బిడ్డలకు, మా సంఘ కుటుంబాలకు, మా సంఘంలో ఉండే యవనస్తులకు, మా సంఘంలో ఉండే పసిపిల్లలకు, మా సంఘంలో ఉండే వృద్ధులకు, వయస్సు మీద పడిన వారికి, ప్రతి ఒక్కరికి మీ కాపుదల అనుగ్రహించండి. మీ కెరూబుల భద్రత అనుగ్రహించండి. మీ సహాయం దయచేయండి తండ్రి. మీ కాపుదల కోరుతూ ముందు రోజుల కొరకు మేము సిద్ధం చేసుకొని నేనున్నాను అనే ఒక ధైర్యం మాకు అనుగ్రహించి మీ కొరకు జీవింపజేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరికీ వందనాలు.